హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. సో ఇప్పుడు తనుజ గురించి ఒక లేటెస్ట్ షాకింగ్ న్యూస్ తెలిసింది. అది బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించి అగ్ని పరీక్ష గురించి అనమాట. యాక్చువల్గా అసలు తెలిసిన ఆ న్యూస్ ఏంటో నేను వీడియో మిడిల్లో ఆర్ చివరిలో చెప్తాను. సో ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్లో మనకి అగ్ని పరీక్ష, బిగ్ బాస్ వీటన్నిటికీ ఎక్కువ టైం గడవలేదు. అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంది. ఆగస్ట్ ఎండింగ్లోనే ఇప్పుడు మన బిగ్ బాస్ సీజన్ 10 చూడబోతున్నాం అనమాట. అంటే ఇంత తొందరగా ఎందుకు పెడుతున్నారంటే యాక్చువల్గా ఈసారి డేస్ కూడా పెంచుతారట. ప్లస్ వచ్చే వాళ్ళైతే బిగ్ సెలబ్రిటీస్ అని చెప్పచ్చు. అంటే ఇప్పటి వరకు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని ఇంతకుముందు చాలామందిని తీసుకుందామని ట్రై చేశారు, బట్ వాళ్ళు ఎవరు రాలేదు. ఈసారి ఆ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళందరినీ ఒకేసారి బిగ్ బాస్ సీజన్ 10లకు తీసుకొస్తున్నారని చెప్పి మనకి అది లేటెస్ట్ న్యూస్. వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరంటే, అంటే ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్కి ఇంతవరకు రాలేదు. ప్లస్ వాళ్ళని బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయినా మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు, బట్ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే హౌస్లోకి వెళ్ళేదాకా వాళ్ళు వస్తున్నారా రాలేదా అనేది మనకైతే కన్ఫర్మ్ ఉండదు. ఫస్ట్ రిషి గుర్తున్నాడా? ఇప్పుడు గుప్పడంతా మన సీరియల్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. రిషి వచ్చేసి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ప్లస్ వసు వాళ్ళిద్దరి గురించి మనకు తెలుసు కదా. వాళ్ళిద్దరు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్లస్ సుడిగాలి సుధీని ఇప్పుడు కదా చాలా సీజన్స్ నుంచి పిలుస్తున్నారు, బట్ ఇంతవరకు తనైతే రాలేదు. రష్మి అన్నారు, బట్ ఈసారి రష్మి పేరు అయితే వినిపించట్లా. కావ్య నేమో బాగా వినిపిస్తుంది. 100కి 200% కావ్య అయితే బిగ్ బాస్ సీజన్ 10లో ఉంటుంది. ఇప్పుడు లేని విధంగా తను ఇప్పుడు మోడ్రన్ డ్రెస్సెస్ వేయటమే కాదు, తను కొన్ని ఫోటోషూట్స్ తీయించుకుంటుంది. బయట కొన్ని ప్లేసెస్ వెళ్ళి అక్కడ కూడా ఫోటోషూట్స్, ప్లస్ తను ఏమేమి విజిట్ చేసింది అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా అప్లోడ్ చేస్తుంది. ఎప్పుడైతే నిఖిల్తో తనకు బ్రేకప్ అయిందో, నిఖిల్తో బ్రేకప్ అయినప్పటి నుంచి తను చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్లస్ మనకి అందరి ఇంకొక షాకింగ్ లేటెస్ట్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే ఇద్దరు కలిసిపోయారా అని చెప్పి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. మేబీ ఇద్దరు కలిసి ఉంటే అసలు నిఖిల్ కావ్య ఫ్యాన్స్కి అయితే, కన్నీ ఫ్యాన్స్కి అయితే ఇది బిగ్ బ్రేకింగ్ ప్లస్ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఇక్కడ కూడా ఒక షాకింగ్ అనమాట. సో తనుజ గురించి షాకింగ్ వినాలనుందా? తనుజ గురించి షాకింగ్ ఏంటంటే తనుజ అగ్ని పరీక్షకి జడ్జిగా రాబోతుందట. దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియో కూడా దీన్ని పెడతాను చూడండి. అంటే ఇది ఎక్కడన్నా క్రియేట్ చేసిందా అంటే, బట్ తనుజ అగ్ని పరీక్ష గురించి చెప్తుంది, కానీ తను జడ్జికి వస్తున్నట్టయితే చెప్పలేదు. బట్ అగ్ని పరీక్ష ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి తను చెప్పిందేమో మేబీ. అంటే బట్ కాకపోతే మన లాంగ్వేజ్ కాదు కదా, ఇంకా అందుకని చెప్పి ఇట్లా వైరల్ చేస్తామని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ తనైతే ఇప్పుడు వచ్చింది అనుకో, బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి అగ్ని పరీక్ష జడ్జిగా వచ్చింది అనుకో, ఇంకా టీఆర్పీ రేటింగ్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ప్లస్ ఎవరైనా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే జడ్జి మన తనుజ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా. బట్ కాకపోతే నాకైతే వచ్చే వరకు డౌటే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జడ్జెస్కి 3 వస్తున్నారని చెప్పి మనకు ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది. నవదీప్, అభిజిత్ ప్లస్ బిందు మాధవి, వాళ్ళు 3 వస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. బట్ వాళ్ళ 3 కాకుండా తిను వస్తుందా అని నా డౌట్. చూద్దాం. అంటే లాస్ట్కి వచ్చే వరకు తెలియదు కదా. ఇదే కాదు, లాస్ట్ సీజన్స్లో కూడా చాలామంది వస్తున్నారని చెప్పి లాస్ట్లో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చూద్దాం. అంటే వచ్చే దాకా అయితే తెలీదు. బట్ ఇప్పుడైతే పక్కాగా వచ్చే వాళ్ళైతే కావ్య అయితే కన్ఫామ్గా వస్తుంది. నూకరాజు అయితే కన్ఫామ్గా వస్తున్నాడు. ఇప్పుడు జాతిరత్నాల్లో ఉన్న వాళ్ళైతే నూకరాజు కన్ఫామ్గా వస్తున్నాడు. ఇంకో అమ్మాయి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. అబ్జర్వ్ చేశారా? కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అయిపోతున్నారు. లాస్ట్ వీక్లో ఒక అతను ఎలిమినేట్ అయిపోయాడు. ఈ వీక్లో మెయిన్ మగో సీరియల్ హీరో శ్రావణ్ ఎలిమినేట్ అయిపోతున్నాడు. సో అంటే బోనాల్ ఈవెంట్లో అక్కడ దానిలో ఎలిమినేట్ అయిపోతున్నాడు అనమాట శ్రావణ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రాండ్ ఫినాలే ఉంటాయి కదా. ఇప్పటివరకు అబ్జర్వ్ చేసినంత వరకు అయితే నాకు తెలుసు తనుజనే ఫస్ట్ వస్తుంది ఇప్పుడు జాతిరత్నాల్లో. సో అవి అయిపోయిన తర్వాత ఇంకా అగ్ని పరీక్ష తర్వాత మనకి బిగ్ బాస్ సీజన్ 10 వచ్చేస్తుంది. అగ్ని పరీక్ష వచ్చేసి ఈ 2 monthsలో అగ్ని పరీక్ష అయిపోతుంది. అంటే జూలై ఆల్రెడీ మీడికి వచ్చేసాం. ఇంకా జూలై 15th 16thలోనే స్టార్ట్ అయిపోతుంది అంటున్నారు. ఇవాళ ఆల్రెడీ 13th, ఇంకో 2-3 డేస్లో మనకి అగ్ని పరీక్ష స్టార్ట్ అయిపోతుంది. సో అగ్ని పరీక్షకి సంబంధించి ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాను గైస్, ఎవరు మిస్ అవ్వకండి. సో మనం ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుందాం. ప్లస్ నేను చెప్పిన మీకు ఎట్లా అనిపిస్తున్నాయి కూడా నాకు కామెంట్స్ కావాలి. నాకు కామెంట్స్ వస్తేనే నేను కొంచెం ఏదైనా చేయాలంటే కొంచెం మనకి యాక్టివ్నెస్ ఉండాలి అంటే మీరు కామెంట్స్ పెడితే నాకు యాక్టివ్ ఉంటుంది. సో నేను చేయగలను. సో మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాను. సో మిస్ అవ్వకండి. సో ఇది వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్షకు సంబంధించిన లేటెస్ట్ గుడ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.